మలేరియా వందల ఏళ్ల నుంచి మానవాళిని ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. మలేరియా దోమకాటు ద్వారా వ్యాపిస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రతి ఏడాది మలేరియా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో బలవుతున్నారు. ఒకవైపు మలేరియాకు సమర్థవంతమైన వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేవు. మరోవైపు ఈ వ్యాధిని పూర్తిగా తరిమికొట్టే ప్రయత్నాలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నా నివారించే వ్యాక్సిన్ కూడా రావట్లేదు. కానీ ఇప్పుడు మలేరియా నుంచి పూర్తి రక్షణ కోసం కొత్త వ్యాక్సిన్ను కనుగొనే ప్రయోగం విజయవంతమైంది. ఏంటా ప్రయోగం, ఎక్కడ జరిగింది, ఈ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి రాబోతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. దోమ కుడితే మలేరియా వస్తుంది, ఇది మనందరికీ తెలిసిందే. అదే మలేరియాకు చెక్ పెట్టే టీకాను దోమకాటు ద్వారా ఇస్తే లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ శాస్త్రజ్ఞులకు వచ్చిన వినూత్న ఆలోచన ఇది. అనాఫిలిస్ దోమ కుట్టినప్పుడు దాని శరీరంలోని ప్లాస్మోడియం ఫాల్సిపారం అనే మలేరియా పారాసైట్స్ మన శరీరంలోకి ప్రవేశించి నేరుగా ఎర్ర రక్త కణంలో ఇన్ఫెక్షన్ గా మారుతుంది. దానివల్ల మనకు బాగా జ్వరం వస్తుంది. దీన్నే మలేరియా అంటారు. ఏటా ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల మందికి పైగా ఈ రకంగా మలేరియా బారిన పడుతున్నారు. ఎలాగూ ఆ జీవులు దోమకట్టు ద్వారానే మనుషుల్లోకి ప్రవేశిస్తున్నాయి కాబట్టి ఆ పారాసైట్స్ మార్పులు చేసి వాటిని బలహీనపరిచి అదే దోమకాట్ల ద్వారా వాటిని వ్యాపింపజేస్తే మనుషుల్లో మలేరియాకు రోగనిరోధకత పెరుగుతుందని లండన్ శాస్త్రజ్ఞులు భావించారు. తమ ఆలోచనను ఆచరణలో పెట్టి ప్రయోగాలు కూడా నిర్వహించారు. ఆ ట్రయల్స్ లో పాల్గొన్న 90% మంది నిజంగా మలేరియా బారిన పడినా జ్వరం రాలేదు. ఈ నేపథ్యంలో మలేరియా టీకా అభివృద్ధి దిశగా ఈ ట్రయల్ పెద్ద ముందడుగు అని లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ ఇమ్యూనాలజిస్ట్ జూలియస్ హాఫల్లా తెలిపారు. ప్రస్తుతానికి 2 మలేరియా టీకాలు మనకు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ప్రభావం 75%. ఆ టీకాలు కూడా ఒక్కో డోసు వేయించుకుంటే చాలదు, బూస్టర్ డోసులు వేయించుకోవాల్సి ఉంటుంది. అందుకే శాస్త్రవేత్తలు వాటికి ప్రత్యామ్నాయంగా కొత్త టీకాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందులో భాగంగానే లండన్ శాస్త్రవేత్తలు 2 రకాలైన GA1, GA2 పారాసైట్స్ లో జన్యు మార్పులు చేశారు.